నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా రాదర్ దాన్ డిస్కసింగ్ అబౌట్ ఎ టాపిక్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో మనం కొన్ని ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబుల గురించి చర్చించుకుందాం. అండ్ రిమెంబర్, ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా గత గడిచిన కొన్ని రోజుల్లో లేదు, అట్ మ్యాక్స్ మేబీ గత గడిచిన ఒక నెల కాలంలోనే జరిగాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు గెట్ అ హ్యూజ్ ప్రామినెన్స్ అనే చెప్పాలి. సో ఈవెన్ దో క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, విల్ ట్రై టు మేక్ షూర్ దట్ ఒక తెలుగు మీడియం క్యాండిడేట్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం చర్చించుకుందాం. So without making any further delay, let's get into the question and answers. Now let's talk about question number 1. Who is the author of song Banglar Mati Banglar Jal, recently declared as state song of West Bengal? ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం అంటే ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ డిసైడెడ్ అండ్ ఈవెన్ డిక్లేర్డ్ అంటే నిర్ణయించి ఒక విషయం ప్రకటించింది. ఏమని? ఇప్పటి నుంచి మన రాష్ట్రానికి సంబంధించి ఇది రాష్ట్ర గానంగా ఉంటుంది. దిస్ పర్టికులర్ సాంగ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద స్టేట్ సాంగ్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ సాంగ్ ఏంటి అని అంటే బాంగ్లార్ మాటి బాంగ్లార్ జల్. ఇక్కడ బాంగ్లార్ అంటే బేసిక్గా వాళ్ళు బాంగ్లా భాషలో పశ్చిమ బెంగాల్ ఏదైతే ప్రాంతం ఉందో, వెస్ట్ బెంగాల్ రీజన్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. వెరస్ మాటి అంటే మిట్టి, సాయిల్, జల్ అంటే నీరు, వాటర్. సో బేసిక్గా వాళ్ళు మన రాష్ట్రం మట్టి, మన రాష్ట్రం నీరు, మన రాష్ట్రం గాలి, మన రాష్ట్ర ప్రజలు, మన కోసం మనం అనే విధంగా ఈ పాట ఉంటుంది. ఈ పాటను వాళ్ళు స్టేట్ సాంగ్గా డిసైడ్ చేసేసుకున్నారు. బట్ ఈ పాటని రాసింది ఎవరు అన్నది ప్రశ్న. హూ రోడ్ ద సాంగ్? ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్, నజరుల్ ఇస్లాం, నవగోపాల్ మిత్ర, సరోజినీ నాయుడు. గట్టిగా మాట్లాడితే ఈ రెండు పేర్లు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. అలానే ఇక్కడ బాంగ్లార్ మాటి బంగ్లార్ జల్లు వెస్ట్ బెంగాల్. సో ఆల్రెడీ బెంగాల్ గురించి మనకు ఒక హింట్ వస్తుంది కాబట్టి పెద్దగా ఏమీ తెలియకపోయినా, ఈవెన్ ఒకవేళ మనం వైల్డ్ గెస్ ఇచ్చినా సరే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేస్తారు. సో ఎవరైతే తెలిసినా తెలియకపోయినా రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆన్సర్ అంటున్నారో మీరు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. బికాజ్ ఈ బంగ్లార్ మాటి బంగ్లార్ జల్ సాంగ్ ఏదైతే ఉందో దానిని రచించింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913 సంవత్సరం రచించిన గీతాంజలికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలోనే నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి. హీఈస్ ద వెరీ ఫస్ట్ పర్సన్ టు గెట్ అ నోబెల్ ప్రైజ్ అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఏదైతేనే నోబెల్ ప్రైజ్ ఆయనకి సాహిత్యానికి లభించింది. అలానే మన జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణ మన అధినాయక జయ హే, అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. ఈ విషయాలని మనకు తెలుసు. అలానే ఈ బంగ్లార్ మాటి బంగ్లార్ జల్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా 1 minute 59 seconds ఉన్న సాంగ్ అనమాట. లేదు, ఒక విధంగా చెప్పాలంటే దగ్గరగా 2 నిమిషాలు అని చెప్పచ్చు. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ రాష్ట్ర గేయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక విధంగా ఒక గైడ్ లైన్ని సెట్ చేస్తుందని చెప్పాలి. ఆ గైడ్ లైన్ ఏంటంటే ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే, అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడి ఏ కార్యక్రమం అయినా సరే ముందు ఈ గేయంతో స్టార్ట్ అవ్వాలి. బాంగ్లార్ మాటి బంగ్లార్ జల్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఏమో జనగణమనతో అవ్వాలి అని చెప్పి గైడ్ లైన్ ఇచ్చిందనమాట. సో దట్ ఈస్ వై దిస్ థింగ్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో బంగ్లార్ మాటి బంగ్లార్ జల్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈ సాంగ్ ఏదైతే ఉందో దానిని వెస్ట్ బెంగాల్ యొక్క స్టేట్ సాంగ్గా డిసైడ్ చేశారు. ఇప్పుడు రెండో ప్రశ్నను గమనిద్దాం. విచ్ సిటీ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ గర్ల్స్ మిలిటరీ స్కూల్? మామూలుగా మిలిటరీ స్కూలు లేదు మిలిటరీ ఎడ్యుకేషన్ లేదు సైనిక విద్య అనేది బేసిక్గా ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పటి వరకు కూడా ఎక్కువగా కాదు, ఎప్పుడూ కూడా పురుషులకి లేదా అబ్బాయిలకి లభిస్తుందన్నమాట. అయితే అమ్మాయిలు ఏ అంశంలోనూ తక్కువ కాదు అని ఈ మధ్యకాలం మనం జాగ్రత్తగా గమనిస్తే 1 పొజిషన్ 1 ర్యాంక్ అవ్వచ్చు, లేదు విమెన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవ్వచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సైనిక ఏవైతే అంశాలు ఉంటాయో లేదు సైనిక విభాగాలు ఏవైతే ఉన్నాయో అంటే మిలిటరీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉమెన్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దానిని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ కూడా ఇవ్వాలి కదా. సో అందుకని మొట్టమొదటిగా ఒక గర్ల్స్ మిలిటరీ స్కూల్ని స్టార్ట్ చేశారనమాట. ఆ గర్ల్స్ మిలిటరీ స్కూల్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్స్ని చూద్దాం. లక్నో, బృందావన్, గుర్గావ్, ఫరీదాబాద్. ఈ స్కూల్ పేరు ఏంటంటే సంవిద్ గురుకులం గర్ల్స్ మిలిటరీ స్కూల్. ఇక్కడ ఎలాగో గర్ల్స్ మిలిటరీ స్కూల్ అని ఉంది, దానికి ముందు SG సంవిద్ గురుకులంని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిని ఎక్కడ ప్రారంభించారు అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా జిల్లాలోని బృందావన్ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని స్థాపించారు.
దగ్గరగా 770 మహిళలకు, లేదు స్పెసిఫిక్గా చెప్పాలంటే గర్ల్స్ స్టూడెంట్స్కి అంటే అమ్మాయిలకి సైనిక అంశాలకి సంబంధించిన విద్యను ఇస్తారనమాట. సో ఇన్ వన్ వే దిస్ ఈజ్ రెవల్యూషనరీ. ఇది ఒక విప్లవాత్మక ఒరవడి అని చెప్పచ్చు, ఇది ఒక విప్లవాత్మక మార్గం, ఒక రెవల్యూషనరీ చేంజ్ అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే యాజ్ సెడ్ ఇప్పటివరకు మిలిటరీ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా అబ్బాయిలకే లభిస్తూ ఉంది, బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక మిలిటరీ స్కూల్ స్పెసిఫిక్గా గర్ల్స్ కోసం ఉంది. అండ్ లుక్ ఎట్ ద నెంబర్ 870, తక్కువేమీ కాదు ఇది. సో అందుకని ఇంతమందికి ఇలా చేయడం అండ్ గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. ఈ సంవిత్ గురుకులం గర్ల్స్ మిలిటరీ స్కూల్ని స్టార్ట్ చేసింది ఆబ్వియస్లీ యూపీలోని మథురాలోని బృందావనంలో. కాబట్టి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు, అలానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లేదు రక్షా మంత్రిత్వ శాఖ యొక్క మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ సంవిత్ గురుకులం గర్ల్స్ మిలిటరీ స్కూల్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? బృందావన్లో. బృందావన్ ఎక్కడుంది? మథురాలో. మథుర ఎక్కడుంది? యూపీ. సో ఒకవేళ సిటీ ప్లేస్ ఇస్తే అప్పుడు మీరు బృందావన్ అని చెప్పాలి, లేదు మథుర ఇస్తే మథురాని పిక్ చేయాలి, లేదు స్టేట్ అడిగారు అనుకోండి అప్పుడు మీరు యూపీని పిక్ చేయాలి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ ఫ్రాగ్ స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పట్కా హిల్స్? ఈ క్వశ్చన్ యొక్క ట్రెండ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడగడం యాక్చువల్గా యూపీఎస్సీ ట్రెండ్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. అప్పుడెప్పుడు అండమాన్ అండ్ నికోబార్లో అంట ఒక రకమైన ఒక బనానా జాతి ఏదో వచ్చిందనంట, ఆ బనానా జాతి యొక్క పేరేంటి అని అడిగింది ఒకసారి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ప్రతి ఎగ్జామ్లో కూడా అక్కడెక్కడో ఏదో గుర్తించబడింది, దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి, లేదు అది ఏ జంతు జాతిది, లేదు ఏ జంతువు అక్కడ ఐడెంటిఫై చేయబడింది, ఇలా అడుగుతూ ఉన్నారు. సో అందుకని ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. అండ్ రిమెంబర్, ఎప్పుడైతే కాంపిటీషన్ పెరుగుతుందో కాంప్లెక్సిటీస్ కూడా పెరిగిపోతాయి. సో యూ నెవర్ నో, ఖచ్చితంగా ఇలానే అడుగుతారు అలానే అడుగుతారు ఏమీ ఉండదు. మీరు కూడా అలా ఏమి ఒక డబ్బా గీసుకుని కూర్చోకండి. Make sure you try to know each and everything. Make sure you remember each and everything that you have learned or read somewhere. అండ్ మేక్ షూర్ యు ఆర్ రెడీ ఫర్ ఎనీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతారు, లేదు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఒక గీత ఇచ్చేసి దాంట్లో ఏది ఫిల్ చేయాలని అడుగుతారు, లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు, లేదు 1 2 ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతారు అని ఇలా ఒక డబ్బా గీసుకుని కూర్చోవద్దు. అన్నిటికీ రెడీ అయి ఉండండి, అప్పుడే మీకు ఎగ్జామ్ ఈజీగా అనిపిస్తుంది. ఏదేమైనా కమింగ్ బ్యాక్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా అంట అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఏవైతే పట్కాయ్ హిల్స్ ఉన్నాయో, పట్కాయ్ పర్వతాలు, అక్కడ ఒక కొత్త కప్ప జాతిని కనుగొన్నారంట. అయితే ఆ కప్ప జాతి యొక్క పేరేంటి అని అడుగుతున్నారు. మరొకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. అరుణాచలాప్స్ పట్కాయెన్సిస్, గ్రాసిక్సాలస్ పట్కాయెన్సిస్, రాణా పట్కాయెన్సిస్, కలౌలా పట్కాయెన్సిస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అన్నిట్లోనూ పట్కాయెన్సిస్ అని ఉంది. పట్కాయెన్సిస్ అని ఎందుకు ఉంది? బికాస్ అది పట్కాయ్ హిల్స్లో కనుగొనబడింది కాబట్టి. అంటే పట్కాయ్ హిల్స్లో దాని యొక్క జెనెసిస్ అంటే దాని యొక్క ఆవిర్భావం లేదు, మొట్టమొదటిసారిగా మనకి అక్కడి నుంచి తెలిసింది కాబట్టి పట్కాయెన్సిస్ అని ఉంది అని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఈ పేర్లు వేరుగా ఉన్నాయిగా. సో జీనస్ నేమ్ అయితే మనం గుర్తుపట్టాలి కదా. రిమెంబర్, ఇప్పుడు శాస్త్రీయ నామాలు ఇచ్చినప్పుడు ఇలా రెండు పేర్లు ఇస్తారు. ముందుండే పేరుని జెనరిక్ నేమ్ అంటారు, దీన్నేమో స్పీషీ నేమ్ అంటారు. సో అలా ఈ పట్కాయెన్సిస్ అనేది దాని యొక్క స్పీషీ, ఇవన్నీ కూడా దాని జీనస్. అలానే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అతి తెలుగులో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా అరుణాచల్ అని ఉంది కాబట్టి దాన్ని పెట్టేస్తారు. యాక్చువల్గా మీరు అలా పెట్టాలి అనే ఆప్షన్లో అది ఉందన్నమాట. ఎందుకంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది గ్రాసిక్సాలస్ పట్కాయెన్సిస్. ఇది బేసిక్గా ఒక 2.2 సెంటీమీటర్స్ అంటే 2.2 సెంటీమీటర్లు అంటే ఇంత ఉన్న ఒక సీ త్రూ ఫ్రాగ్ అనమాట. సీ త్రూ ఫ్రాగ్ అంటే ఏంటి? మీరు దాని శరీరం గుండా అవతల వైపును చూడొచ్చు అనమాట. సో ఇది ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్డాఫా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఇది కనుగొనబడింది. దాని యొక్క శాస్త్రీయ గ్రాసిక్సాలస్ పట్కాయెన్సిస్, పట్కాయ్ హిల్స్, అరుణాచల్ ప్రదేశ్. అలానే హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తూర్పు భాగమే ఈ పట్కాయ్ హిల్స్ అని కూడా చెప్పచ్చు. అలానే ఇప్పుడే మనం నామ్దాఫా నేషనల్ పార్క్ గురించి కూడా మాట్లాడాం కాబట్టి నామ్దాఫా అంటే ఇంకొకటి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్. మామూలుగా మనందరికీ తెలిసిన ఉడతలు ఏం చేస్తాయి? ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటాయి, ఒక చోట గింజ సగం తినేసి పడేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి ఎగరగలదు అనమాట. సో ఈ నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ అక్కడే కనిపిస్తుంది. ఈ నామ్దాఫా బేసిక్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్. దాన్ని ద సిటీ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా పిలుస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. ఓఎన్జీసీ విదేశ్, దీన్నే సింపుల్గా ఓవీఎల్ అని కూడా పిలుస్తారు. ఓఎన్జీసీ మనందరికీ తెలుసు, వి ఆల్ డూ నో వాట్ ఓఎన్జీసీ ఈజ్. ఓఎన్జీసీ స్టాండ్స్ ఫర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. అయితే విదేశాలలో ఇన్వెస్ట్ చేయడానికి దీనికంటూ ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఉందన్నమాట. ఆర్మ్ ఇన్ ద సెన్స్ చేయలాగా కాదు, బట్ బేసిక్గా ఒక బ్రాంచ్ లేదు, డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. సో అలా ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఓవీఎల్ అనమాట. సో ఓఎన్జీసీ విదేశ్, ద ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఆఫ్ ద ఓఎన్జీసీ, holds a 40% stake in the San Cristobal field that was recently in news. In which country the field is located? రీసెంట్గా
ఓఎన్జీసీ విదేశ్ శాన్ క్రిస్టోబల్ ఫీల్డ్ అని ఒక ఫీల్డ్ ఉందన్నమాట. ఇది ఏం ఫీల్డ్? పచ్చిక మైదానాలు కాదు, ఇట్స్ ఒక ఆయిల్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా ఇప్పుడు మన బాంబే, హై, డిగ్బాయ్ ఇవన్నీ వినే ఉంటారు కదా మీ పేర్లు, అలా ఒక ఆయిల్ ఫీల్డ్. దాని పేరేంటిది? శాన్ క్రిస్టోబల్. ఇందులో ఒక 40% వాటాని ఓఎన్జీసీ విదేశ్ కొనుక్కుంది. అయితే ఈ శాన్ క్రిస్టోబల్ ఫీల్డ్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, ఒకటి 40% స్టేక్ శాన్ క్రిస్టోబల్ ఆయిల్ ఫీల్డ్లో మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కి ఉంది. అయితే ఆ కంట్రీలో ఏదైతే ఉందో, సరే ముందు కంట్రీ తెలుసుకొని అప్పుడు వెళ్దాం, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. బ్రెజిల్, అర్జెంటీనా, వెనిజువేలా, నైజీరియా. ఈ శాన్ క్రిస్టోబల్ ఆయిల్ ఫీల్డ్ ఉన్నది వెనిజువేలా దేశంలో. కొంతమంది దాన్ని వెనిజులా అంటారు, కొంతమంది దాన్ని వెనిజువేలా అంటారు, కొంతమంది వెనిజులా అంటారు. ఏది ఏమన్నా సరే అదే దేశం. బేసిక్గా ఈ వెనజులా ప్రభుత్వం ఏదైతే శాన్ క్రిస్టోబల్ ఆయిల్ ఫీల్డ్ ఉందో దానికి ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ లేదు, ఇక్కడ ప్రిసైజ్గా ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 40% వాటా కొనుక్కుందో దానికి గాను సుమారుగా 4,442 కోట్లు చెల్లించాలి ఆ గవర్నమెంట్ మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కి. అయితే నేను ఇప్పుడు ఇంత డబ్బులు నీకు ఇవ్వలేను బాబు, అందుకని నేను నీకు ఆయిల్ ఇస్తాను యాజ్ అన్ ఆల్టర్నేటివ్గా. ఇన్ వన్ వే అది మనకి చాలా మంచిది, బికాస్ మనకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్ కదా. సీ హౌ ది క్లెవర్ మూవీస్. యాక్చువల్గా ఇన్ వన్ వే చెప్పాలంటే ఇండియాకి తెలుసు వెనజువేలా అంత ఆర్థికంగా ఏ స్టేబుల్ కంట్రీ కాదు అని, బట్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళకి అది యాక్చువల్గా బెనిఫిటే, కానీ వాళ్ళు రీపే చేయకపోవడం అది వాళ్ళ తప్పు. బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులే ఇవ్వాలి అని అడగకుండా ఇండైరెక్ట్గా మీరు ఆయిల్ ఇచ్చేయండి మాకు అంటున్నారు. ఆయిల్ని మన యాజ్ అ క్రూడ్ ఆయిల్కి ఇక్కడ తీసేసుకుని మన ఏవైతే రిఫైనరీస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఏదైతే గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ రిఫైనరీ విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఉందో, అలాంటి రిఫైనరీస్లో బాగా రిఫైన్ చేసేసి మళ్ళీ యూరోప్ లాంటి కాంటినెంట్స్కో లేదా అమెరికా లాంటి దేశాలకు ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే మనకే లాభం. దాట్స్ హౌ ద గవర్నమెంట్ వర్క్స్. సో ఎవరైతే ఇలాంటి అంశాలు తెలుసుకోలేకపోతున్నారో, ఒకవేళ ఇలాంటి అంశాలన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు పని చేయొచ్చు. అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే వాటిలో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలానే నాట్ ఓన్లీ జస్ట్ దోస్ సబ్జెక్ట్స్, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిదీ ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్కి సంబంధించి ఆది ఏంటి, అంతం ఏంటి, మొదలేంటి, చివరేంటి అంతా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఏది ఏమైనా సరే బేసిక్గా శాన్ క్రిస్టోబల్ ఆయిల్ ఫీల్డ్ వచ్చేసి వెనిజువేలాలో ఉంది. దాంట్లో 40% స్టేక్ ఓఎన్జీసీ విదేశ్ తీసుకుంది. ఓఎన్జీసీ విదేశ్ వచ్చేసి ఓఎన్జీసీ ఇండియా ఏదైతుందో దాని యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. Which motivational speaker and NGO founder was appointed as a brand ambassador for the government's Viksit Bharat Abhiyan initiative? ఇక్కడ మనకి రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, గవర్నమెంట్ అంట ఒక మోటివేషనల్ స్పీకర్ అలానే ఒక NGO ఫౌండర్ని వికసిత్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్కి బ్రాండ్ అంబాసిడర్ చేసిందంట. అలానే ఇప్పుడు వికసిత్ భారత్ అభియాన్ అంటే ఏంటంటే డౌట్ కూడా మీకు వస్తుంది కదా. సో రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, ఎవరా మోటివేషనల్ స్పీకర్ అండ్ NGO ఫౌండర్ అని అంటే ఆయన పేరు అమితాబ్ షా అనమాట. ఈయన బేసిక్గా యువ అన్స్టాపబుల్ అని ఒక NGO ఉంది. NGO అంటే ఏంటి? నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర సంస్థ. సో ఆ ప్రభుత్వేతర సంస్థ పేరు యువ అన్స్టాపబుల్. సో యువకులకి సంబంధించి వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని కల్పించడం, అలానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం బేసిక్గా వీళ్ళు చేసే పని. సో యువ అన్స్టాపబుల్ NGO యొక్క ఫౌండర్, స్థాపకులు, అలానే మోటివేషనల్ స్పీకర్ కూడా అనమాట ఆయన్ని వికసిత్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్కి బ్రాండ్ అంబాసిడర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నథింగ్ బట్ ద ఎగ్జిక్యూటివ్ విచ్ టేక్స్ ద డెసిషన్స్. అలానే వికసిత్ భారత్ అభియాన్ అంటే ఏంటి? 2047 సంవత్సరం కల్లా, అంటే 2047 కల్లా, అంటే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది అప్పటికి. సో అప్పటికల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి అయిన దేశంగా గుర్తించబడాలి అన్న ఉద్దేశంతోనే పనిచేస్తుంది ప్రభుత్వం. సో దాన్ని వికసిత్ భారత్ 2047 గోల్ పెట్టుకుంది. వికసిత్ భారత్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. బేసిక్గా వికసిత్ అంటే డెవలప్డ్, భారత్ అంటే ఇండియా మనకు తెలిసింది, అభియాన్ అంటే స్కీమ్, ఇనిషియేటివ్ అంటే కార్యక్రమం. సో అభివృద్ధి చెందిన భారతదేశం తీసుకురావడానికి ఏదైతే కార్యక్రమం చేపట్టారో దాన్నే వికసిత్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్ అంటున్నారు. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? లేదు దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అనేది తీసేయండి. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు? అమితాబ్ షాని. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పని చేయండి. ఎలాగో అమితాబ్ బచ్చన్ అందరికీ గుర్తుంటారు, లేదా అమితాబ్ బచ్చన్ గుర్తు లేకపోయినా సరే ఈ అమితాబ్లో స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి, అమిత్ షా. అమిత్ షా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ కదా. సో అండ్ ఇక్కడ వికసిత్ భారత్ కాబట్టి జస్ట్ ఆబ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ 19th సమిట్ ఆఫ్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్ 2024? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్, ద వరల్డ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఒకటేమో అమెరికా గ్రూపు, ఇంకోటేమో USSR గ్రూపు. USA, USSR, లేదు ద వెస్ట్ వర్సెస్ ద ఈస్ట్, లేదు ద క్యాపిటలిస్ట్ వర్సెస్ ద సోషలిస్ట్. ఆ విధంగా ఉంది. అయితే అప్పుడు కొన్ని దేశాలు, యుగోస్లావియా అవ్వచ్చు, లేదు ఈజిప్ట్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు,
సో వీళ్ళందరూ అనుకున్నారు మనం ఎటువైపు కాదు, మనం వేరేగా ఉందాము, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉందాం అన్నట్టు విధంగా నాన్ అలైన్డ్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఆ నాన్ అలైన్డ్ మూవ్మెంట్కి సంబంధించి 2024 సంవత్సరంలో ఏదైతే 19వ సమ్మిట్ జరుగుతుందో దానికి ఎవరు హోస్ట్ చేస్తారు, అంటే ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అన్నది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఇండియా, ఉగాండా, అజర్బైజాన్, సౌత్ ఆఫ్రికా. దీనికి ఆతిథ్యం ఇస్తుంది ఉగాండా అనమాట. ఎందుకంటే 2024 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు, ఫ్రమ్ 2024 to 2027 ఇట్ ఈస్ ఉగాండా విచ్ విల్ బి చైరింగ్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనమాట. అంటే ఈ రానున్న 3-4 సంవత్సరాలు కూడా ఉగాండా నాన్ అలైన్డ్ మూవ్మెంట్కి అధ్యక్షత వహిస్తుంది. సో అందుకని 19వ సమ్మిట్ ఏదైతే జరిగిందో దానికి ఉగాండానే ఆతిథ్యం ఇచ్చింది. అందుకని క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 7. Recently, what new requirement has the Election Commission of India introduced for registered unrecognized political parties seeking election symbols? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్నికలలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం ఒక విధమైన సంస్కరణ తీసుకువచ్చింది. ఆ సంస్కరణ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఓటర్ ఎండార్స్మెంట్, పార్టీ మేనిఫెస్టో, ఆడిటెడ్ అకౌంట్స్, మెంబర్షిప్ నెంబర్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఆడిటెడ్ అకౌంట్స్ మాకు చూపించాలి, మీరు లాస్ట్ 3 yearsకి ఏవైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటన్నిటి మాకు చూపించాలి, అలానే గడిచిన 2 ఎలక్షన్స్లో మీకు ఒకవేళ ఏమైనా డొనేషన్స్ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ వస్తే మాకు అవి కూడా చూపించాలి అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇలా చేయడం వెనక ఉన్న కారణం ఏంటి అంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందన్నమాట. ఈ మూవ్ ఏదైతే ఉందో, ఈ న్యూ రిక్వైర్మెంట్, రిమెంబర్ ఇది గైడ్ లైన్ కాదు, ఇట్స్ అ రిక్వైర్మెంట్, అదంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది జనవరి 11 నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్టేట్స్కి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ సార్ట్ ఆఫ్ బికమ్స్ క్వైట్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే వాటిని ఉద్దేశించి రీసెంట్గా తీసుకొచ్చిన సంస్కరణ ఏంటి అంటే ఆడిటెడ్ అకౌంట్స్. నాకు తెలుసు మీరు ఇందాక నుంచి ఎప్పుడు సారి అంశం గురించి ప్రస్తావిస్తారని వెయిట్ చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ సార్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ RUPPs అంటే ఏంటి అని. సింపుల్, రిజిస్టర్డ్ రీసెంట్గా రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీ అయినా, లేదు అన్రికగ్నైజ్డ్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ ఎప్పుడూ అయిపోయింది కానీ వాళ్ళు ఏవైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అంత గుర్తించదగ్గ ఓటు షేర్ వాళ్ళకి రాకపోతే, ఇప్పుడు బాగా గుర్తించదగ్గ ఓటు షేర్ వచ్చిందని వాటికి ఖచ్చితంగా గుర్తిస్తారు, దెన్ ఇట్ బికమ్స్ ద రికగ్నైజ్డ్ పార్టీ. కానీ వాళ్ళకి అంతగా ఓట్ షేర్ రావట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ ఎ పార్టీ. లేదు రీసెంట్గానే రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఎలక్షన్లో పెద్దగా పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా. అందుకని రిజిస్టర్ అయినా రీసెంట్గా అయి ఉండాలి, లేదు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నా సరే పెద్దగా గుర్తించదగ్గ ఓట్ షేర్ లేకపోతే అప్పుడు అన్రికగ్నైజ్డ్ కదా. సో అలాంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే వాటి కోసం తీసుకొచ్చిన సంస్కరణ అనమాట ఇది. ఐ హోప్ నౌ థింగ్స్ ఆర్ క్లియర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8. Which state has recently become the first state to map all accident black spots on the Mappls app? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మ్యాప్ మై ఇండియా అని ఒక సంస్థ ఉంది. ఏం సంస్థ? మ్యాప్ మై ఇండియా అంటే నా భారతదేశాన్ని పటం చెయ్యి అని బేసిక్గా దాని అర్థం. సో ఈ మ్యాప్ మై ఇండియా సంస్థ ఏదైతే ఉందో మ్యాపిల్స్ యాప్ అని ఒక యాప్ని తయారు చేసింది. ఈ మ్యాపిల్స్ యాప్ బేసిక్గా ఏం చేస్తుంది? నావిగేషన్ అనమాట. నావిగేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ చూసే ఉండుంటారు, గూగుల్ మ్యాప్స్ కూడా ఒక నావిగేషన్ యాప్ అనమాట. అచ్చం అలానే ఒక మ్యాపిల్స్ యాప్ అని ఒక యాప్ ఉంది, దీన్ని తయారు చేసింది మ్యాప్ మై ఇండియా. ఈ మ్యాపిల్స్ యాప్ ఒక రాష్ట్రంలో ఉన్న 784 బ్లాక్ అండ్ బ్లైండ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మ్యాప్స్లో చూపిస్తుంది. మ్యాప్స్లో ఎక్కడ చూపిస్తుంది? ఒక పర్టికులర్ స్టేట్లోనే చూపిస్తుంది, బికాస్ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టేట్. ఆ రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్. సో ఈ మ్యాపిల్స్ యాప్ ద్వారా మొత్తం స్టేట్ని ఐడెంటిఫై చేసి 784 బ్లాక్ అండ్ బ్లైండ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసిన రాష్ట్రం ఏది అని అంటే పంజాబ్ అనమాట. సో పంజాబ్ రాష్ట్రం బేసిక్గా ఈ 784 స్పాట్స్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్స్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ స్పాట్స్ లేదా బ్లైండ్ స్పాట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు ఇలా వెళ్తుంది, సడన్గా ఒక పెద్ద టర్న్ ఇలా తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ అంతా చెట్లు బిల్డింగ్లు ఉన్నాయి అనుకోండి, ఇటువైపు నుంచి వెళ్ళే వెహికల్కి ఇటువైపు నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఇటువైపు నుంచి వచ్చే ఇటువైపు తెలియదు. సో ఒక విధంగా అది బ్లైండ్ స్పాట్ లేదా బ్లాక్ స్పాట్ లాగా అయిపోతుంది అనమాట. అంటే మీకు అవతల కనిపించదు. సో ఇలాంటి చోట్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని తగ్గించడానికి సో ఈ విధంగా మ్యాపిల్స్ యాప్లో ఫీచర్ని తీసుకొచ్చింది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీని యూజ్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ ఇది. అండ్ ఫస్ట్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా వార్తల్లో ఉంటుంది. వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఫర్ షూర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 9. What is the primary focus of the Harit Nauka Guidelines for Green Transition of Inland Vessels Initiative recently unveiled? ఆల్రెడీ మనం ఈ హరిత్ నౌక అనే అంశం గురించి చర్చించుకున్నాం. ఎక్కడ చర్చించుకున్నాం గుర్తు రావట్లేదా? IWDC. పోనీ ఎప్పుడైనా గుర్తొచ్చిందా?
ఇప్పుడు కూడా గుర్తు రాలేదా? దీన్ని ఒకసారి ఎక్స్పాండ్ చేస్తే ఇంకా బాగా గుర్తొస్తుంది. ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే మన భారతదేశంలో ఉన్న అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి. దీని యొక్క మొట్టమొదటి సమావేశం రీసెంట్గా జరిగింది. ఆ సమావేశంలోనే హరిత నౌకాన్ని తీసుకొచ్చారు. బేసిక్గా హరిత నౌక దేనికి సంబంధించింది? గైడ్ లైన్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇన్లాండ్ వెజల్స్. అంటే మన భారతదేశంలో నదులు ఉన్నాయా, గంగా నది అవ్వచ్చు, లేదు బ్రహ్మపుత్ర నది అవ్వచ్చు, లేదు వేరే పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా సరుకు రవాణా లేదు ప్రజా రవాణా చేయాలి అని భావిస్తోందా ప్రభుత్వం? సో దానికి సంబంధించి ఈ హరిత నౌక గైడ్ లైన్స్ ఉందన్నమాట. అది ఏ అంశానికి సంబంధించి అని అడుగుతున్నారు. ఒకవేళ వీటికి సంబంధించి మీకు పూర్తి అవగాహన లేకపోతే, అవగాహన తెలుసుకోవాలనుకుంటే మంచి విషయం, IWDC వీడియో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చూడండి. అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి, ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్, దీని యొక్క మొట్టమొదటి సమావేశం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ప్రామినెన్స్ ఫర్ షూర్. అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ని బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు, జస్ట్ లైక్ హైవేస్ అండ్ రైల్వేస్. సో అందుకని ఇది వార్తలో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్, బికాస్ మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయగలరు, ఓన్లీ షిప్ని బిల్డ్ చేస్తే చాలు. అండ్ యూ షుడ్ మేక్ షూర్ దట్ వాటర్ లెవెల్ ప్రామినెంట్గా ఉంటే చాలు. సో అందుకని అనమాట ఏదైనా ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ప్రమోషన్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్, జల క్రీడల్ని ప్రోత్సహించడానికంట. అడాప్షన్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఫర్ ఇన్లాండ్ వెజల్స్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫిషింగ్ టెక్నిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడే వాటర్ వేస్ అనుకున్నాం కాబట్టి ఏదో ఇదైనా కన్సిడర్ చేస్తారు, ఇదైనా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రీన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇన్లాండ్ వెజల్స్ అని ఉంది. గ్రీన్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఎక్కువగా కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ సరుకు రవాణా లేదు ప్రజా రవాణా కొనసాగించడం అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ అడాప్షన్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఫర్ ఇన్లాండ్ వెజల్స్ విచ్ ఇస్ హరిత నౌక. నౌక అంటే ఏంటి? ఓడ అంటే షిప్. హరిత్ అంటే ఏంటి? గ్రీన్ షిప్. అంటే షిప్ గ్రీన్గా ఉంటుందా? కాదు, బేసిక్గా షిప్ పొల్యూషన్ చేయకుండా ఉంటుంది, అందుకే దాన్ని గ్రీన్ షిప్ అంటున్నారు. అందుకని 9వ ప్రశ్నకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అంటున్నారు. Now let's talk about question number 10. Langia Saura paintings which recently got GI tag belong to which state? సో బేసిక్గా ఒడిషా అని ఒక రాష్ట్రం ఉందన్నమాట. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒడిషా అని ఒక రాష్ట్రం ఉందన్నమాట. అక్కడ లాంజిత్ సౌరా అని ఒక తెగ ఉంది. వీళ్ళు బేసిక్గా ఏవైతే మ్యూరల్ పెయింటింగ్స్ చేస్తున్నారో ఆ మ్యూరల్ పెయింటింగ్స్ని లాంజిత్ సౌరా లేదు లాంజియా సౌరా పెయింటింగ్స్ అని పిలుస్తున్నారు. దీనిని అంటే ఈ లాంజియా సౌరా పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు ఏకాన్స్ అని లేదు ఇదితాల్స్ అని కూడా పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి GI ట్యాగ్ దక్కించుకుంది. ఇప్పుడు GI ట్యాగ్ అంటే ఏంటని కొంతమంది అడుగుతారు. తెలిస్తే మంచిదే. GI ట్యాగ్ అంటే బేసిక్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అంటే ఏదైనా ఒక తినే పదార్థం కానీ, లేదు ఒక న్యాచురల్గా అవైలబుల్గా ఉన్న అంశం కానీ, లేదు మ్యాన్మేడ్ ఆబ్జెక్ట్ కానీ కేవలం ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించే బాగా ప్రామినెన్స్ ఉంటే గనక దానికి ఆ GI ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదు భౌగోళిక సూచిక ట్యాగ్ ఇస్తారనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఆ టేస్ట్ మనకి ఎక్కడా రాదు. వై? బికాజ్ అది అక్కడే ప్రామినెంట్, అక్కడ అలా మటుకే వస్తుంది. అలానే పోచంపల్లి ఇక్కత్ అవ్వచ్చు, లేదు డార్జిలింగ్ టీ అవ్వచ్చు. డార్జిలింగ్ టీ అనే పేరు ఎందుకు పెట్టారు? బికాజ్ ఆ టీ ఎక్కడ దొరకదు కాబట్టి. బాస్మతి రైస్, ఇలా ప్రతి అంశానికి సంబంధించి GI ట్యాగ్ అనమాట. అలా GI ట్యాగ్ ఈ లాంజియా సౌరా పెయింటింగ్స్ కూడా రీసెంట్గా దక్కింది. అది ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. సో ఒడిశా రాష్ట్రం ఆప్షన్ 2లో ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. Now let's talk about question number 11. FASTag recently seen in the news works on which of the following techniques? ఒక విధంగా చెప్పాలంటే చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పాలి, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ బి అ బిట్ డిఫికల్ట్. ఎనీవేస్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. వైఫై ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే ఫాస్టాగ్ అనే అంశం ఉందో, ఫాస్టాగ్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫాస్టాగ్ని బేసిక్గా తీసుకొచ్చింది NHAI. NHAI అంటే ఏంటి? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ ఏవైతే రోడ్డు మార్గాలు ఉన్నాయో, హైవేస్ ఉన్నాయో వాటికి సంబంధించిన సంస్థ ఈ ఫాస్టాగ్ అనే అంశాన్ని తీసుకొచ్చింది. ఈ ఫాస్టాగ్లో బేసిక్గా రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో, రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి టోల్ ఫీజును వసూలు చేస్తున్నారనమాట. అండ్ రీసెంట్గా NHAI ఈ ఫాస్టాగ్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, విచ్ ఈజ్ 1 vehicle 1 ఫాస్టాగ్, OVOF. మామూలుగా చాలామందికి IVF తెలిసే ఉంటుంది, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, రిప్రొడక్టివ్ అంశాలకు సంబంధించింది. సో IVF ఎలాగో గుర్తుంటుంది కాబట్టి, ఒకళ్ళు ఇది గుర్తుపెట్టుకోలేకపోతే నేనేం చేయలేను. IVF ఎలా గుర్తుంటుంది కాబట్టి OVOF అలా గుర్తుపెట్టుకోండి. సో 1 vehicle 1 ఫాస్టాగ్ని NHAI తీసుకొచ్చింది. NHAI ఫాస్టాగ్ని తీసుకొచ్చింది. దాంట్లో దేన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళు? రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందుకే అదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రేడియో ఫ్రీక్వెన్సీ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ పెట్టండి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12. Which portal recently launched by the IMD provides weather services for farmers in multiple languages? ఇది నిజంగా వన్స్ అగైన్ ఒక రివల్యూషనరీ థింగ్ అని చెప్పాలి. లెట్స్ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్.
విచ్ పోర్టల్ అంటే ఇది బేసిక్గా ఒక పోర్టల్ అని అర్థమవుతుంది. ఓకే, ఎవరు లాంచ్ చేశారంటే ఐఎండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఐఎండి లాంచ్ చేసినా సరే ఇందులో 4 మేజర్ పార్ట్నర్స్ ఉన్నారు. ఒకటి ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, అంటే భారత వాతావరణ శాఖ లేదు వాతావరణ విభాగం. ఈ ఐఎండితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తో పాటు ఒక విధంగా చెప్పాలి అంటే, ఒక విధంగా కాదు, ఇన్వాల్వ్ అయి ఉంది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. పంచాయత్ రాజ్ వ్యవస్థకి మంత్రిత్వ శాఖ ఉందా? సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు, ఈ మూడింటితో పాటు ఇంకో సంస్థ టైప్ అయి ఉంది. దాని పేరు గ్రీన్ అలర్ట్ మౌసం సేవ. గ్రీన్ అలర్ట్ మౌసం సేవ. గ్రీన్ అంటే బేసిక్గా హరిత లేదా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, అలర్ట్ అంటే బేసిక్ వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మౌసం అంటే వెదర్, సేవ అంటే సర్వీస్. సో అలా ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, గ్రీన్ అలర్ట్, మౌసం సేవ, వీళ్ళు నలుగురు కలిసి తీసుకొచ్చిన పోర్టల్ ఏది అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్ చూద్దాం. మాన్సూన్ మిషన్ పోర్టల్, పంచాయత్ మౌసం సేవ పోర్టల్, మాన్సూన్ రీసెర్చ్ అజెండా పోర్టల్, మౌసం సేవ పోర్టల్. ఇక్కడ ఆల్రెడీ మౌసం సేవ ఉంది కాబట్టి ఎదర్ దీన్నైనా లేదా దీన్నైనా పిక్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ పంచాయతీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పంచాయతీ ఉందని చెప్పి కొంతమంది తెలుగు ఉపయోగించి ఆప్షన్ 2 పెడతారు. ఎవరైతే నిజంగానే ఆ విధంగా తెలుగు ఉపయోగించారో మీరు ఒక విధంగా కరెక్ట్గానే ఆలోచించారని చెప్పాలి. బికాస్ ఆ పోర్టల్కి వాళ్ళు పెట్టిన పేరు పంచాయత్ మౌసం సేవా పోర్టల్. సో ఈ బేసిక్గా ఈ అన్ని మంత్రిత్వ శాఖలు మేజర్గా ఐఎండి ఏం చేస్తుందంటే ప్రతి పంచాయతీ యొక్క ఎవరైతే సర్పంచ్ అలానే సెక్రటరీ ఉంటారో వాళ్ళకి అలర్ట్స్ ఇస్తుందన్నమాట. ఆ అలర్ట్లని వాళ్ళు ఫార్మర్స్కి తెలియజేస్తారు. తద్వారా ఏమన్నా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, తుఫాన్ వచ్చే అవకాశం ఉందా అని రైతులకి ముందుగానే తెలుస్తుంది. సో దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ థింగ్. సో అందుకని ఏంటయ్యా ఆ పోర్టల్ అంటే పంచాయత్ మౌసము సేవా పోర్టల్. మౌసం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక విధంగా చెప్పాలంటే మాన్సూన్ అని దాని అర్థం, బట్ మనం ఇక్కడ క్లైమేట్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. సేవ అంటే ఇట్స్ లైక్ సర్వీస్. అలానే దీనికి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏవైతే అలర్ట్స్ పంచాయతీలకు ఇస్తున్నారో అది కేవలం ఒక హిందీలోనే ఇంగ్లీష్లో ఇవ్వడం కాదు. ఇంగ్లీషు, హిందీ ఇవి కాకుండా ఇంకో 12 భాషలు అంటే తెలుగు, తమిళం, ఇలా ఆంగ్లము, హిందీ భాష కాకుండా ఇంకా 12 అదర్ లాంగ్వేజ్లు ఇస్తాను అనమాట. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద 13th క్వశ్చన్. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ అస్సామ్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అస్సాం వైభవ్. ఇప్పుడు మన భారతదేశానికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటిది? భారత్ రత్న. సో రీసెంట్గా 2024 సంవత్సరానికి ఇద్దరికి భారత రత్న డిక్లేర్ చేశారు. ఒకళ్ళు కర్పూరి ఠాకూర్ గారు, రెండోది ఎల్కే అద్వానీ గారు. సో వీళ్ళిద్దరికీ కూడా భారతరత్న లభించింది. అంటే ఆఫ్ కోర్స్ ఇంకా అవార్డు ఇవ్వలేదు, బట్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఫర్ దెమ్. సో భారతరత్న ఇండియాకి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి పద్మవిభూషణ్. రీసెంట్గా వెంకయ్య నాయుడు గారికి, చిరంజీవి గారికి వాళ్ళకి లభించింది. తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. వేరాజ్ పరమవీర చక్ర, మహావీర చక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర ఇవన్నీ గ్యాలంటరీ అవార్డ్స్ అనమాట, అంటే సైనిక పురస్కారాలు. సో అలా అస్సాం స్టేట్ కూడా ఆ స్టేట్కి సంబంధించి ఒక సివిలియన్ అవార్డు పెట్టుకుందనమాట. ఇండియా మొత్తానికి భారతరత్న ఉన్నట్టు అస్సాం రాష్ట్రానికి వాళ్ళు దానికి పెట్టిన పేరు అస్సాం వైభవ్. సో ఇప్పుడు వాళ్ళు దానికి సంబంధించి 3rd టైం అవార్డుని డిక్లేర్ చేస్తున్నారు. సో 3rd టైం అవార్డు ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు అని అంటే రంజన్ గొగోయ్ గారికి. ఈయన రాజ్యసభ ఎంపీగాను ఉన్నారు, అలానే ఇంతకుముందు సిజేఐ కూడా ఉన్నారు. సిజేఐ అంటే ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉందా అంటే ఈ 7 sisters 1 brother ఏవైతే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరాము, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఈ రాష్ట్రాలు ఉన్నాయా, ఈ ప్రాంతం నుండి అంటే ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చిన మొట్టమొదటి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి. హీ ఈస్ ద ఫస్ట్ సిజేఐ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అలానే రాజ్యసభ ఎంపీ కూడా ఆయన పేరు రంజన్ గొగోయ్. ఈయనకి అవార్డు ఇస్తున్నారు. అండ్ ఈ అస్సాం వైభవ్లో ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మనం చాలా ఖచ్చితంగా తెలుసుకుని తిరాలి. ఇట్ ఈస్ రతన్ టాటా గారు అనమాట. మీరు అనొచ్చు రతన్ టాటా గారు బేసిక్గా ఉంటే గుజరాత్, మహారాష్ట్ర అటువైపు ఉంటారు కదా, మరి అస్సాం వైభవ్ అంటే బేసిక్గా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ అస్సాం రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం అది, అందుకని అస్సాం వైభవ్ అని పెట్టారనమాట పేరు. అలా 13th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బికాజ్ ఇక్కడ మనకి రీసెంట్లీ అని అన్నారు. ఫస్ట్ అయితే రతన్ టాటా, కానీ రీసెంట్లీ అంటే 2024కి సంబంధించి రీసెంట్ కాబట్టి రంజన్ గొగోయ్ 3rd పర్సన్ అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈజ్ సెన్నా స్పెక్టాబ్లిస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఈ మధ్యకాలంలో వార్తల్లో ఈ సెన్నా స్పెక్టాబ్లిస్ అనేది బాగా ఉంది వార్తల్లో. ఎందుకయ్యా అంటే ఇది ఒక ఇన్వేజివ్ స్పీసీ అంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఆప్షన్స్ చూస్తే ఫంగస్, ఇన్వేజివ్ ప్లాంట్, ఏన్షియంట్ అగ్రికల్చర్ టెక్నిక్, వైరస్, ఇన్వేజివ్ ప్లాంట్. ఇది ఎస్పెషల్లీ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో తమిళనాడులో, మళ్ళీ చెప్తున్నాను సత్యమంగళం టైగర్ రిజర్వ్లో దగ్గరగా
356.50 ఏకర్స్లో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో ఇది బేసిక్గా కొన్ని ఫ్లవర్స్ అవన్నీ ఇస్తుంది. ఇది యాక్చువల్గా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా ఆ ఖండాల నుంచి వచ్చింది ఇక్కడికి. అయితే ఇది పెద్దగా ప్రాబ్లమాటిక్ ఏమీ కాదు, కానీ ఇది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మిగిలిన నేటివ్ స్పీషీస్ అంటే మన భారతదేశానికి సంబంధించిన ఏవైతే చెట్లు ఉన్నాయో ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే తన యొక్క గ్రోత్ని కంటిన్యూ చేస్తున్న స్పీషీస్ ఉన్నాయో వాటికి బాగా ఇబ్బందిగా ఉంది. బికాజ్ ఇది ఇన్వేజివ్ అంటే బాగా అగ్రెసివ్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని రిమూవ్ చేసేసారు. ఇప్పుడు రిమూవ్ చేస్తే మన ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లం రాదని మీరు అనొచ్చు. వెల్, IUCN యొక్క లిస్ట్లో ఇది లీస్ట్ థ్రెటెండ్ అనమాట. అంటే దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, మనం కాపాడకపోయినా అన్న పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచించకుండా హ్యాపీగా 356 ఎకర్స్ లేపేశారు. అఫ్కోర్స్ లేపేయడం వల్ల మన నేటివ్ స్పీసీస్ ఏవైతే వాడికి ఒక విధంగా లాభం అనేది చెప్పాలి. సో ఎనీవేస్ సెన్నా స్పెక్టాబులిస్ బేసిక్గా ఒక ఇన్వేజివ్ ప్లాంట్ అనమాట. అందుకని 14th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 15. పులికులం క్యాటిల్ బ్రీడ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అన్ ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్ ఆఫ్ విచ్ స్టేట్? ఈ పులికులం అని ఒక క్యాటిల్ బ్రీడ్ ఉందన్నమాట. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఈ పులికులం క్యాటిల్ బ్రీడ్ బేసిక్గా ఒక ఊరి నుంచి వచ్చిన పేరు పులికులం అనేది. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో పులికులం అనే ఈ ఊరు ఉందన్నమాట. అక్కడి నుంచి బాగా పాపులర్ అయింది. అసలు ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే బేసిక్గా ఇది ఒక డ్రాట్ యానిమల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆవులు గేదెలు అంటే కౌస్ బఫెలోస్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకటి మిల్చ్, ఇంకోటి డ్రాట్. మిల్చ్ అంటే పాలు ఇచ్చేవి అని అర్థం, డ్రాట్ అంటే పాలు ఇవ్వలేనివి, రాదర్ దాన్ వాటికి వేరే పర్పసెస్కి ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఆవులను చూడండి, ఆవు ఎద్దు ఉందా, ఆవులని పాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. సో దే కమ్ అండర్ ద మిల్చ్ అంటే కౌస్ వచ్చేసి. వేరేజ్ ఎద్దులు పాలు ఇవ్వవు కదా, బట్ వాటిని పొలాలకి వాటికి ఉపయోగిస్తారు కదా, పొలం దున్నడానికి వాటికి. సో దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్రాట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎద్దులన్నీ కూడా డ్రాట్ యానిమల్స్ అవుతాయి, ఆవులన్నీ కూడా మిల్చ్ యానిమల్స్ అవుతాయి. అలానే కొన్నిసార్లు కొంతమంది దున్నపోతులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు డ్రాట్ కింద. సో అలా అనమాట. సో బేసికలీ ద మేల్స్ ఆర్ డ్రాట్స్ అండ్ ద ఫీమేల్స్ ఆర్ మిల్చ్ యానిమల్స్. అయితే ఇక్కడ ఎందుకు ఇది బాగా ఫేమస్ అయింది రీసెంట్గా అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, శివగంగా జిల్లా తమిళనాడు రాష్ట్రాన్ని. తమిళనాడు జిల్లాలో ఎద్దులకి సంబంధించి బాగా ఆసక్తికరమైన అంశం ఏంటి? రైట్, జేకే. జేకే అంటే జేకే టైర్స్ జమ్మూ కాశ్మీర్ అనుకున్నారు. జేకే అంటే జల్లికట్టు. ఈ జల్లికట్టుకి సంబంధించి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన బ్రీడ్ అనమాట. అఫ్కోర్స్ ఈ పులికులం క్యాటిల్ బ్రీడ్కి చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ పులికులం క్యాటిల్ బ్రీడ్ ఏవైతే ఉందో వాటిని బేసిక్గా కొన్నిసార్లు పాలింగు మాడు అని, కొన్నిసార్లు మణిమాడు అని, ఈ 2 గీతలు ఏంటి అనుకున్నారు, అన్నిటికీ అదే పేరు ఉంది కాబట్టి అలా పెట్టేశాను. పలింగు మాడు, మణిమాడు, జల్లికట్టు మాడు, మట్టుమాడు, కిలకట్టు మాడు, ఈ పేర్లన్నీ కూడా ఈ పులికులం క్యాటిల్ బ్రీడ్కి అనమాట. అండ్ ఈ పులికులం క్యాటిల్ బ్రీడ్ బేసిక్గా ఒక విధంగా చెప్పాలంటే మైగ్రేటరీ హర్డ్స్ అంటే నోమాడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వీటిల్ని. So that brings us to the end of today's current affair question and answers. Remember, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో జరిగిన ముఖ్య అంశాలు. సో ఆబ్వియస్లీ రీసెంట్గా జరిగింది అండ్ డెఫినెట్లీ కొంచెం ప్రామినెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలు అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ రిమెంబర్, మనం క్వశ్చన్ ఇలా డిస్కస్ చేసాము, దానికి ఆన్సర్ ఈ విధంగా వచ్చిందని ఖచ్చితంగా క్వశ్చన్ అలానే అడగాలని ఏమీ లేదు. ఉదాహరణకి ఇందాక పులికులం చూసాము, పులికులంకి వేరే పేర్లు ఉన్నాయి కదా, పలింగమాడు, మట్టుమాడు, అలానే జల్లికట్టు మాడు అని. సో అప్పుడు పేరు మార్చి అడిగారు అనుకోండి, అరే ఈ క్వశ్చన్ ఎవరు చెప్పలేదే, నేను ఎక్కడ చదవలేదే అని వెంటనే టెన్షన్ పడిపోకండి. నేను అందుకే ఇందాక బిగినింగ్లో చెప్పాను, ఖచ్చితంగా క్వశ్చన్ ఇలానే అడుగుతారు, దానికి ఆప్షన్స్ ఇలానే ఇస్తారు, దానికి ఆన్సర్ ఇలానే వస్తుంది. అవన్నీ జస్ట్ మీకు ఒక అవగాహన కోసం, ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రాయాల్సింది మీరే కాబట్టి మీరు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి ఓకే ఈ క్వశ్చన్ ఒకవేళ ఇలా అడిగితే ఏంటి పరిస్థితి, లేదు ఈ క్వశ్చన్ని ఇంకో క్వశ్చన్ని కలిపి అడిగితే ఏంటి పరిస్థితి, లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 అంశాలు కలిపి ఒకటే దాంట్లో ఇచ్చారు, మీకు అసలు ఏ అంశం తెలియట్లేదు, అప్పుడు ఇంకా కష్టం అయిపోతుంది. అట్లీస్ట్ 1 లేదా 2 అయినా తెలిస్తే ఈజీగా ఉంటుంది. అందుకని మీకు తెలుసుకున్న లేదు తెలుసుకోబోయే ప్రతి అంశం గురించి అట్లీస్ట్ 2 or 3 డిఫరెంట్ వేస్లో దాన్ని థింక్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ప్రతిదీ స్పూన్ ఫెడింగ్ చేస్తే మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ చేయలేరు. అయినో ఇది వినడానికి కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. ఐ హోప్ యూ గెట్ దట్ ఫ్యాక్ట్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ ప్రిపేర్ ఆన్ ఇట్. అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ ఒక వారం రోజుల క్రితమే క్విక్ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసినాయి. ఒకవేళ మీరు కనుక ఆఫర్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక వెంటనే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేసుకుని వెంటనే మీరు కోర్సుని పర్చేస్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దాట్, మీరు ఏ ఇతర ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మేక్ షూర్ దట్ యు ఆర్ కవరింగ్ ఆల్ ది క్లాక్స్ ఆర్ రాదర్ వీ కెన్ సే ఆల్ ది చెక్ బాక్సెస్. అంటే ఎంతసేపు చదువుతున్నాను అలా కాదు, చదువుతున్నారు, చదివింది ఎంతవరకు అర్థమవుతోంది, అర్థమైంది ఎంతవరకు గుర్తున్న దాంట్లో ఎంతవరకు మీరు టెస్ట్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ఏ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు తప్పులు పోయాయి, ఆ తప్పులు మీరు సరిదిద్దుకున్నారా, వాటికి సంబంధించిన అంశాలు మళ్ళీ చదువుకున్నారా, వాటిని మళ్ళీ రివైజ్ చేసుకున్నారా, అట్ ద సేమ్ టైం చదవాల్సినవి చదువుతూ ఉన్నారా,
అలానే టెస్ట్లో కూడా మీ పర్ఫార్మెన్స్ మెల్లిగా ఇంక్రీజ్ అవుతుందా, కన్సిస్టెంట్గా ఉంటున్నారా, ఎన్ని అవర్స్ చదవగలుగుతున్నారు, ఎగ్జామ్ టైమింగ్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి, ఇలా అన్ని యాంగిల్స్లో కూడా చూడండి. ఎంతసేపు జస్ట్ చదువుతున్నాను గుర్తుపెట్టు అలా కాదు. అలా జరిగితే అందరూ అదే పని చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుంది. థింక్ స్మార్ట్, థింక్ వైజ్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.